హాయ్ గైస్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. మోడల్ NHS 150. ఓకే, టు ఓపెన్ అని ఉంటుంది. బ్రాండ్ ఫోనిక్స్. ఓకే, ఇటు ఎంప్టీ. ఓకే, కాషన్స్ అన్ని, కంపెనీ అడ్రస్. ఓపెన్ అని ఉన్నదికి ఓపెన్ చేయాలి. ఆల్రెడీ నేను మీకు ఇది వరకు కూడా చెప్పిన సేమ్. ఇట్లుంటుంది ప్యాకింగ్. ఓకే, దీంట్లో వచ్చేటి ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. చాలా బాగుంది ప్యాకింగ్. ఇది చార్జర్, బ్రాండ్ లోగో, ఎంత వోల్ట్స్ ఎన్ని యాంప్స్ అనేది. ఓకే, ప్యూర్ సి టైప్ చార్జర్. మీ ఇంట్లో మొబైల్కి పెట్టుకునేది ఏదైతే ఉంటుందో అది కూడా ఈ మిషన్కి పెట్టుకోవడానికి వస్తుంది. సి టైప్ చార్జర్. ఓకే, దెన్ ఇది మిషన్ మనకి. ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ బటన్. ఈ టైర్, జీరో, ఎంప్లస్, హోల్డ్, బ్రైట్, ప్రింట్. ఇది ఆన్. ఈ టైరు నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్. జీరో మనకు మామూలు భాషలు చెప్పాలంటే ఎత్తు కట్టడానికి. ఈ ఎంప్లస్ ఇది మనం రెండు రకాలుగా పనిచేస్తాయి. క్యాలిబ్రేషన్లో పనిచేస్తుంది. రెండోది ఏంటంటే వెయిట్స్ ఎన్నిసార్లు మనం వెయిట్ చేసుకుంటే అన్నిసార్లు మనం ఎంప్లస్ చేసుకుంటూ పోతే ఎన్ని ఐటమ్స్ దీంట్లో సేవ్ చేసుకోవచ్చు అనేది ఎంప్లస్ పనిచేస్తుంది. ఈ హోల్డ్ ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఇట్లా ఒక వెయిట్ వేసి హోల్డ్ బటన్ నొత్తినాం అనుకోండి, సో అది అట్లా హోల్డ్ అవుతుంది వెయిట్. మళ్ళీ హోల్డ్ చేస్తే హోల్డ్ పోతుంది. ఈ బ్రైట్ ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ మీద నడుస్తున్నప్పుడు ఇట్లా మీరు చూడండి, గమనిస్తే మీకు అర్థమవుతుంది. డిస్ప్లే బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఫుల్ బ్రైట్ ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది బ్రైట్, ఇప్పుడు మీడియం, ఇప్పుడు ఇంకొంచెం. ఇట్లా ఇట్లా మూడు రకాలుగా మనం బ్రైట్నెస్ పెంచుకోవడానికి. ఇట్లా లో పెట్టుకుంటే ఏంటంటే మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 20 గంటలు వచ్చింది అనుకోండి. లో పెట్టుకుంటే మనకు ఇంకొక 10 అవర్స్ ఎక్కువ వస్తుంది. ఇట్లా మీడియం పెట్టుకుంటే మనకు ఒక 15 గంటలు వస్తుంది. ఇట్లా ఫుల్ పెట్టుకుంటే 10 గంటలే వస్తుంది. సో ఇది బ్రైట్ అనేది అందుకు. ఈ ప్రింట్ ఆప్షన్ మామూలుగా అన్నిటికీ వస్తుంది, కానీ ఇది RS-232లో మాత్రమే పనిచేస్తుంది ప్రింట్ ఆప్షన్. సో ఇది NHS మోడల్. ఇంకొకటి ఇది ఏంటంటే మాన్యువల్, ఎట్లా వాడాలి ఏంటి అనేది మొత్తం కూడా ఆపరేటింగ్ మాన్యువల్ ఫర్ NHS. ఓకే, దీంట్లో మీకు రిమోట్ సిస్టమ్ కావాలంటే రిమోట్ కూడా వస్తుంది. ఇట్లా ఇట్లా ఉంటుంది రిమోట్. ఇక్కడ ఉంది కదా మీకు ఇమేజ్లో, సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇవన్నీ వెనకాల ఏదేది ఇట్లా ఎట్లా పనిచేస్తాయి ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే, ఇట్లయితే మీకు ఇంకా పర్ఫెక్ట్ నేర్పిస్తాను. సో 5 kg బాట్ వేస్తున్నా. సో 5 kg బరాబర్ వస్తుంది. ఇట్లా హోల్డ్ అవుతుంది. వెయిట్ కరెక్ట్గా మీకు చూపిస్తుంది. ఇక హోల్డ్ అయిపోయి మళ్ళీ హోల్డ్ బటన్ ప్రెస్ చేస్తే పోతుంది. ఓకే, ఇదంతా కూడా ఫైబర్ బాడీ, కానీ బాగా బందోబస్తు ఉంటుంది మంచిగా. ఇక్కడ బ్యాటరీ ఉంటుంది మీకు, ఈ ప్లేస్లో బ్యాటరీ ఉంటుంది. స్టాంపింగ్ ప్లేటు, ఈ ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలనేది ఇక్కడ ఇచ్చింది కంపెనీ. సో ఛార్జింగ్. ఓకే, సింపుల్. ఇది ఎక్స్ట్రా డిస్ప్లే కావాలంటే ఎక్స్ట్రా కనెక్టర్ ఇస్తుంది, కానీ డిస్ప్లే రాదు కంపెనీతో.
ఇప్పుడు మీరు అన్బాక్సింగ్లో చూసారు కదా, మీకు వచ్చేది ఓన్లీ చార్జర్, ఒక మిషన్, ఒకటేమో మాన్యువల్, అంతే. ఇది హుక్, ఇది ఒకటి కిందికి హుక్. సో ఇది కింద ఎట్లుంటుంది అనేది, ఓకే. ఈ పైన ఇది మొత్తం మిషన్. ఓకే, ఆన్ చేసుకుంటే 0 నుంచి ఇట్లా, ఇక్కడ లోగో, కంపెనీ బ్రాండ్ లోగో. బాగుంటుంది మిషన్, చాలా ఇచ్చినాం మేము ఇప్పటి వరకు. సో కంప్లైంట్స్ అయితే ఏం లేవు. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మీకు సర్వీస్ ఇక్కడనే ఉంటుంది, మీరు తీసుకొచ్చుకుంటే సర్వీస్ చేసి ఇస్తాం. లేదు మేమే వచ్చి సర్వీస్ చేయాలన్నా కూడా మేమే దూరంను బట్టి మేము సర్వీస్ ఛార్జ్ తీసుకొని వచ్చి చేసిస్తాము. 1 ఇయర్ వరకు అయితే ఫ్రీ సర్వీస్ ఉంటుంది, 1 ఇయర్ తర్వాత ఛార్జ్ చేస్తాము. సో దీంట్లో గ్రీన్ డిస్ప్లే కూడా వస్తుంది, కానీ ఎక్కువ ఇవి నైట్లోనే అవసరం ఉంటాయి కాబట్టి గ్రీన్ కంటే రెడ్ తీసుకుంటేనే బాగుంటుంది. సో మీకు ప్రతి స్పేర్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. మీకు ఛార్జర్ ఇంతకుముందు వేరే వస్తుండే, కానీ ఇప్పుడు సి టైప్ ఛార్జర్ చేసింది కంపెనీ. ఓకే, ఇంతకుముందు పాత నోకియా ఫోన్లకు వస్తుండే రౌండ్, అటువంటి ఛార్జర్ వస్తుండే. సో అదే అడాప్టర్లు అంటాం కదా మామూలుగా మనం, అడాప్టర్ లెక్క, కానీ ఇప్పుడు అన్నీ కూడా సి టైప్ అయిపోయినాయి. సో మీకు ఈ ఛార్జర్ ఒకవేళ కంపెనీ ఛార్జర్ పాడైపోయినా కూడా మీరు మామూలుగా, ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను మీకు, ఒక నిమిషము. ఇది ఇప్పుడు నేను ఫోన్కి వాడే ఛార్జరు, మీరు చూడండి. ఇది ఛార్జింగ్ పెడుతుంది ఇక్కడ, ఛార్జింగ్ పెట్టిన. సో ఇది కొంచెం పెద్దగా లేదు కాబట్టి దీంట్లో పోవడం లేదు. సో అయితే మీకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇటు వాడే ఛార్జింగ్ 1 ఇయర్ కంపెనీ వారంటీతో వస్తుంది మీకు. దీంట్లో ఎస్ టైప్ లోడ్ సెల్ వాడతారు. మామూలుగా మీకు బయట వాడే వెయింగ్ మిషన్లలో వాడే లోడ్ సెల్ కాకుండా కంపెనీ దీనికి ఎస్ టైప్ లోడ్ సెల్ వాడుతుంది. అండ్ మిషన్ మంచి లైఫ్ ఉంటుంది.